సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జీడీకే గణేష్. తో మనం అయితే వచ్చేసినాం శ్రీ రాజా రాజేశ్వరి కలర్స్ పార్ట్ 2 వీడియో. సో చూసుకోవచ్చు, లోపల అయితే విగ్రహం ఎగ్దమ్ ఉన్నాయి. హైలైట్ అండ్ హైలైట్ ఉన్నాయి. ఒక్కొక్కటి డీటెయిలింగ్ అయితే చూసుకుందాం రాడు. సో మనకి ఎంట్రన్స్ లోనే భారీ గణేష్ అయితే ఇయడమే జరిగింది. అండ్ మనకి రెడ్ కలర్ పంచతోటి అయితే ఉన్నది. అండ్ మనకి గోల్డ్ వర్క్ అయితే ఇయడమే జరిగింది. అండ్ మనకి ఇక్కడ నామం అయితే చూసుకోవచ్చు, మనకి శివుడును లింగమును మనకి ఇలా త్రిశూలం అయితే ఇయడమే జరిగింది. ఇది 11 to 10 feet మధ్యలో అయితే విగ్రహం హైట్ ఉంటది. సో ఇటు దిక్కు రారబాయ్. సో ఇటు దిక్కు చూసుకున్నట్టయితే మనకి అయ్యప్ప స్వామి మోడల్లో కూర్చున్న విగ్రహం. అండ్ మనకి బొంబాయి మోడల్ ఫేస్ కట్ అండ్ చెవులు చూసుకోవచ్చు అట్రాక్షన్. అండ్ మనకి వర్క్ కూడా చూసుకోవచ్చు, మొత్తం చమ్కి వర్క్. అండ్ మనకి అటు చూసుకుంటే మల్టీ కలర్ బ్యాక్గ్రౌండ్స్. అండ్ ఇటు దిక్కు చూసుకున్నట్టు ఇంకో మోడల్ ఉన్నది మనకి. సో ఈ విగ్రహం అయితే మనం పార్ట్ 1 లో అయితే చూసేసినాం, డిఫరెంట్ కాన్ బడా కాన్ గణేష్. సో ఇది మనం ఆల్రెడీ యూజ్ చేసినాం కాబట్టి చూడని అన్ని చూసేద్దాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లాల్ బాషా రాజా మోడల్ ముంబై మోడల్ గణేష్ మీకు కనబడకపోవచ్చు, కొంచెం చీకటి ఉన్నది, అయినా లైట్లు వేసుకున్నాం. సో ఇదే విగ్రహం అయితే ముంబై మోడల్ ఉన్నాయి మనకి. 4-5 feet మధ్యలో ఉంటది. ఇంకా కొన్ని అటు కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఈ పోరుడు అయితే మా ఎమ్మడ పడ్డాడు అప్పటి నుంచి, ఇంటలేడు ఇంటికి పోరా అంటే. సో మనకి ఈ మోడల్ అయితే చూసుకోవచ్చు, డిఫరెంట్ మోడల్, స్టాండింగ్ మోడల్. ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియోలో అయితే చూడడం జరిగింది. అండ్ మనకి ఇలా చూసుకోవచ్చు, మూషక్ మహారాజ్ మీద కాలు వేసుకుని అయితే నిల్చున్నది. అండ్ మనకి మల్టీ కలర్స్ అయితే ఇయడమే జరిగింది. అండ్ మనకి బొట్టు బిల్ అయితే చూసుకోవచ్చు, ఓం ఇయడమే జరిగింది. ఇట్రా జూమ్ చేసి చూపి. సో ఇటు దిక్కు చూసుకుని అయితే ఇంకో మోడల్, మనకి మొత్తం సోఫా సీట్ మీద కూర్చొని వెనకాల అయితే నెమలి మొత్తం ఇక్కడ దాకా వస్తుంది. సో చూసుకోవచ్చు నెమలి. అండ్ మనకి ఇక్కడ తామర పుష్పం అయితే ఉన్నది. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు, బ్లూ కలర్ లో అయితే హంసన్ అయితే ఇయడమే జరిగింది. అండ్ ఇటు దిక్కు వచ్చి మల్టీ కలర్స్ రెక్కలు అయితే ఇయడమే జరిగింది. అండ్ మనకి నామం అయితే చూసుకోవచ్చు, హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది. అండ్ మనకి ఇక్కడ వర్క్ అయితే చూసుకోవచ్చు, తోపు అంటే తోపు ఉన్నది. ఒకసారి ఫేస్ కట్ అయితే బదారే, ఫేస్ కట్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. సో ఇంకొన్ని ఇటు కూడా ఉన్నాయి, ఇవి కూడా చూసేద్దాం. సో ఇవన్నీ మనం ఇందాక చూసిన మోడల్స్ విగ్రహం. ఇటు దిక్కు స్టాండింగ్ మోడల్ మనం చూసిందే. సో అటు దిక్కు చూసుకున్నట్టయితే మనకి డిఫరెంట్ సిట్టింగ్ స్టైల్. సో చూసుకోవచ్చు, ప్లేస్ అయితే లేదు లోపలికి పోనీకి. చెవులు కానీ ఐస్ కానీ వర్క్ కానీ చమ్కి వర్క్ కానీ హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది. 4-5 feet మధ్యలో ఉంటుంది ఆ విగ్రహం వచ్చేసి. సో ఇది మనకైతే ఈ పల్లకిని అయితే మన గరుడ మహారాజుని అయితే లాగడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఫేస్ కట్ అయితే హైలైట్ ఉన్నది, మొత్తం పల్లకి మొత్తం షేప్ లో ఉన్నది. అండ్ మనకి ఆడ నెమలి లెక్క ఇయడమే జరిగింది. అండ్ మనకి ఇక్కడ కల్చంబుని అయితే ఇయడమే జరిగింది. అండ్ ఇంకా కొన్ని మోడల్స్ ఇటు కూడా ఉన్నాయి, ఇవి కూడా చూసేద్దాం. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం హంస మీద అయితే విగ్రహం అయితే ఉన్నది, డిఫరెంట్ సిట్టింగ్. అండ్ మనకి ఇక్కడ మొత్తం మల్టీ కలర్స్ అండ్ డిఫరెంట్ కలర్ అయితే ఇయడమే జరిగింది. అండ్ గోల్డ్ వర్క్ అయితే హైలైట్ ఉన్నది. అండ్ సిల్వర్ వర్క్ కూడా ఇయడమే జరిగింది. సో ఇటు చూసుకున్నట్టయితే మన బాల గణేష్. సో చూసుకోవచ్చు, కింద తామర పుష్పం ఉన్నది, మన పులి చర్మం అయితే వేసుకొని ఉన్నది. అండ్ మనకి ఇక్కడ పార్వతీదేవిని అయితే ఇయడమే జరిగింది. అండ్ మనకి ఇక్కడ శేషనాగ్ని అయితే ఇయడమే జరిగింది. హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది పొజిషన్. అండ్ మనకి ఇటు చూసుకున్నట్టయితే ఇంకో విగ్రహం ఉన్నది, డిఫరెంట్ సిట్టింగ్, కాలు మీద కాలు. అండ్ మనకి ఇక్కడ గజరాజు ముషక్ మహారాజ్ ఇయడమే జరిగింది. మీకు కనబడకపోవచ్చు, మొత్తం డిఫరెంట్ ఉన్నది. అండ్ మనకి ఇక్కడ ఏంటిదంటే మొత్తం హెడ్ మీద బ్యాక్గ్రౌండ్ లా కిరీటంలా మనకి కల్చమ్మును అయితే ఇయడమే జరిగింది. సో ఇటన్ని ఇరుకుటం ఉన్నాయి, అట్లాగే అయితే వచ్చి చూద్దాం. సో ఇలా చూసుకున్నట్టయితే మనకి డిఫరెంట్ పొజిషన్ మోడల్స్. సో ఈ విగ్రహం చూసుకోవచ్చు, డిఫరెంట్ పొజిషన్ మనకి అయితే కూర్చున్న పొజిషన్. అది మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. సో మల్టీ కలర్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇయడమే జరిగింది, మూషక్ మహారాజ్ అయితే ఇయడం జరిగింది. అండ్ ఫేస్ కట్ చూసుకోవచ్చు, బొంబాయి మోడల్ ఫేస్ కట్ లోనే ఉంటది. సో కొన్ని అటు కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఈ విగ్రహం చూసుకుంటే పగిడి మోడల్. అండ్ మనకి ఇక్కడ నంది మహారాజ్ అయితే ఇయడమే జరిగింది. సో హైలైట్ అంటే హైలైట్ ఏంటంటే దీంట్లో నంది మహారాజు మనకి మొత్తం డిఫరెంట్ సిట్టింగ్ అండ్ పగిడి మోడల్ గ్రీన్ కలర్ పగిడిని అయితే ఇయడమే జరిగింది. ఇట్రాబాయ్. సో ఈ విగ్రహం చూసుకున్నట్టయితే 8-9 feet మధ్య అయితే ఉంటది మనకి, రెడ్ కలర్ పంచతోటి. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది ఈ విగ్రహం కూడా. ఇంకా కొన్ని అటు కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సో ఇక్కడ ప్లేస్ అయితే లేదు, ఇరుకుటం ఉన్నది. ఈ విగ్రహం చూసుకోవచ్చు, మొత్తం హంస పల్లకి మీద అయితే కూర్చొని ఉన్నది గణేశుడు. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. అండ్ మనకి 4 hands అండ్ మనకి చెవుల అట్రాక్షన్ అండ్ హ్యాండ్ అట్రాక్షన్. సో ఒకసారి ఫేస్ కట్ అయితే జూమ్ చేయి. సో చూసిరుగా ఫ్రెండ్స్, ఇవి మన పార్ట్ 2 షెడ్ వీడియో శ్రీ రాజా రాజేశ్వరి కలర్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ జీడీకే గణేష్.